గారు అట్లాగే ఇంకొక అంశం రాజుగారు అంటే చెప్పండి. 10 ఇయర్స్ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజు 10 ఇయర్స్ కంప్లీట్ అయింది ఫార్మేషన్ డే కి సంబంధించి. అంటే 10 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మనం గమనిస్తే ఆయన ఎప్పుడైతే అంటే పార్టీ పెట్టినప్పుడు 2014లో తను పూర్తిగా అంటే ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఇద్దరికి మద్దతు ప్రకటించారు ఆయన. తెలుగుదేశం పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీకి తను పోటీ చేయకుండా తాను మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకటించి ఆ రోజు అధికారంలో రావడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. సరే 14 నుంచి 19 వరకు తన ప్రయాణాన్ని కొనసాగించి 19లో మరలా రాజకీయంగా తను పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఒక్క స్థానాన్ని గెలుపొందారు. అదేవిధంగా 7% ఓటింగ్ షేర్ ని తాను రాజకీయంగా పొందగలిగారు. అంటే 7% ఓటింగ్ షేర్ అని అంటే 2014లో గెలిచినటువంటి ఓటింగ్ షేర్ 2% మాత్రమే. అంటే 2% ఓటుతో గెలిచినటువంటి ఆ రోజు కూటమి మరి 7% ఓట్ని ఆ రోజు చేల్చగలిగారంటే ఆ రోజు గెలుపులో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర జనసేన పార్టీదని భావించాలి. సరే 2019లో సరే కంటెస్ట్ చేసిన తర్వాత రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున ఒక యుద్ధం జరిగింది. రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయంగా అనేక అంటే ఒక ప్రయాణంలో ఆయన రాజకీయ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలని అనేక ఒడిదుడుకులని అనేకమైనటువంటి యుద్ధాలని చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే ఆ ప్రయాణంలో తనకి రాజకీయంగా జరిగినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని కావచ్చు భావించినటువంటి నేపథ్యంలో తాను జనసేన పార్టీలో ఉండి ఎన్డీఏలో భాగస్వామ్యం అవటం, భారతీయ జనతా పార్టీతో కలవటం, భారతీయ జనతా పార్టీలో ఉండి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి తను కొంత రాష్ట్రంలో అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయటం. సరే చివరికి ఓటు చేయలనివ్వను అనేటువంటి భావనతో ఓటు చేయలనివ్వను అనేటువంటి ఒక బలమైనటువంటి ఆయుధంతో తాను తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని దగ్గర చేయటం, వాళ్ళిద్దరిని కలిపి ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడం, అదేవిధంగా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి ఇప్పుడు తాను తగ్గి రాష్ట్రాన్ని నెగ్గించే విధంగా తను అడుగులు ముందుకు వేస్తున్నారు. సరే తను చెప్తున్నాడు తనకు రాజకీయ వ్యూహం ఉంది, ఇటుగా పేర్చి నేను ప్రహరీ నిర్మించాలనుకుంటున్నాను. కావున ఒక రాజకీయ లక్ష్యంతో ముందుకు వెళ్ళేటప్పుడు మంచి ఉద్దేశాలతో, మంచి ఆలోచనలతో, మంచి భావనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాన్ని ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. అంటే ఈ 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను నష్టపోయింది చాలా ఎక్కువ ఉంది. తాను ఎదుర్కొన్నటువంటి విమర్శలు చాలా ఎక్కువ ఉన్నాయి. తాను సాధించినటువంటిది కనీసం ఒక కార్పొరేటరు 2014 నుంచి 2019 వరకు అతను కావాలి అనుకుంటే ఎంపీ రాజ్యసభ అయ్యేవాడు, లేకపోతే కేంద్ర మంత్రి అయ్యేవాళ్ళు, లేకపోతే ఒక పెద్ద పోర్ట్ఫోలియోని తీసుకోగలిగేవాళ్ళు. లేదా 2019 నుంచి 24 వరకు జరిగిన రాజకీయ యుద్ధంలో ఎన్డీఏతో భాగస్వామ్యం అయిన తర్వాత ఆయన కావాలనుకుంటే రాజ్యసభ సభ్యుడే ఢిల్లీకి వెళ్ళేవాడు. కానీ ఎక్కడా తన రాజకీయ పదవుల కోసం, తన రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ దీనికోసం ఎక్కడా కూడా తను తపన పడలేదు, ముందుకు వేయలేదు, అడుగు వేయలేదు. తాను తన పార్టీ నిర్మాణం కోసం లేదా తన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం మాత్రమే తాను ఆ దిశగా అడుగులు వేశాడు. ఆ దిశగానే ఈ పోరాటం చేసి 10 సంవత్సరాల పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు. మనం గమనిస్తే చాలా పార్టీలు 10 సంవత్సరాలు ఎటువంటి పవర్ లో లేకుండా 10 సంవత్సరాలు పార్టీని నడపటం అనేటువంటిది అది పెద్ద ఇండికేషన్, అది పెద్ద గెలుపు. అంటే ఆ 10 సంవత్సరాలు ఒక పార్టీని నడపడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నడపడం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది, శ్రమతో కూడుకున్నటువంటిది, ప్రతి ఒక్కరి భావజాలాలని, ప్రతి ఒక్క ఆలోచనల్ని కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటిది. ఇలాంటిది ఎన్నో అనేకమైనటువంటివి ఉంటాయి, అనేక ఒత్తిళ్లు ఉంటాయి, అనేక పోరాటాలు ఉంటాయి, అనేకమైనటువంటి విమర్శలు ఉంటాయి. వాటన్నిటినీ ఎదుర్కొంటూ 10 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్ళినట్లుగా భావించాలి. దానికి సంబంధించి చాలా చెప్పొచ్చు. గతంలో పెట్టినటువంటి పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోరం దగ్గర నుంచి చాలా అంశాలు చెప్పవచ్చు. కానీ తన రాజకీయ యుద్ధంలో మాత్రం ఇది ఒక 10 సంవత్సరాల మైలురాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించాలి. వంశీ గారు, లిస్టులో సీనియర్లు మిస్సింగ్ అయినట్టు తెలుస్తోంది. మరి దీని మీద కూడా సీనియర్లు అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. వంశీ గారు
అంటే ఇక్కడ సీనియర్స్ విషయంలో ఒకటి నడుస్తుంది రాజు గారు. ఒకటి ఆ, గంటా శ్రీనివాసరావు గారు. గంటా శ్రీనివాసరావు గారికి సంబంధించినంత వరకు ఆయన భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని భావిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చీపురుపల్లి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో సత్యనారాయణ గారి మీద పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఆయన కారణం ఏంటంటే పక్క జిల్లాకు వెళ్ళి నేను అక్కడ కంటెస్ట్ చేయడం అనేటువంటిది అసలు ఎలా సాధ్యం అవుతుంది? నా రాజకీయ జీవితంలో నాకు ఇంతవరకు 6 సార్లు ఎన్నికల్లో ఇంతవరకు ఓటమి లేదు. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అక్కడ అటువంటి పరిస్థితిని నేను ఇచ్చేయలేను. కాకపోతే నాకు విశాఖలో మీరు ఎక్కడ ఏ నియోజకవర్గం ఇచ్చినా నేను విశాఖలో నేను ఉన్నాను కాబట్టి, అక్కడ పనిచేశాను కాబట్టి అక్కడి నుంచి నేను వెళ్ళటానికి అవకాశం ఉండిద్ది, గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి భీమిలి లాంటి నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఆ గ్రౌండ్ లో నేను వర్క్ చేసిన కొంత సమీకరణాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడి నుంచి నేను అక్కడికి వెళితే అసలు అది ఏ రకంగానూ రాజకీయంగా చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అనేటువంటి భావాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం విజయనగరం వెళ్ళటం వల్ల బొత్స సత్యనారాయణ కంట్రోల్ చేయొచ్చు, బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకి పరిమితం చేయొచ్చు, ఆ నియోజకవర్గానికి పరిమితం చేయొచ్చు. దానివల్ల ఉత్తరాంధ్రలో ఎక్కువగా పార్టీకి ప్లస్ అవుతుంది. మీరు కనుక అక్కడ ఉంటే ఆయన రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి అక్కడ సమయం మొత్తం పెడతారు, అటు విశాఖ మీద కూడా పెట్టలేడు. కాబట్టి మీరు అటువైపు ఉండాలని ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నం. ఈ ఒప్పించేటువంటి ప్రయత్నంలో అందుకనే భీమిల్ని అనౌన్స్ చేయలేదు, చీపురుపల్లిని అనౌన్స్ చేయలేదు. అందుకని గంటా శ్రీనివాసరావు గారి కోసం 2 నియోజకవర్గాలు ఇంకా స్టిల్ పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దాదాపు సరే బండారు సత్యానందరావు గారి పరిస్థితి అట్లాగే ఉంది, అట్లాగే దేవినేని ఉమా గారి పరిస్థితి అట్లాగే ఉంది, ఆల్పాటి రాజా గారి పరిస్థితి అట్లాగే ఉంది. సో ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఉండటానికి చాలా మంది లీడర్స్ ఉన్నారు. బట్ కాకపోతే రాజకీయంగా కొంతమంది అంటే సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా పొత్తున్నప్పుడు సాక్రిఫైస్ చేయాలి, అట్లాగే పార్టీలో సీట్లు అడ్జస్ట్మెంట్లు చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, పార్టీకి కష్టపడిన తత్వం, పార్టీలో ఇంటర్నల్ గా ఉండేటువంటి భావనలు, భావజాలాలు వీటన్నిటిని చూసుకున్న తర్వాత కొంత అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది రాజు గారు. సరే సీనియర్లు జూనియర్లు అనేటువంటి దానికంటే కూడా రాజకీయంగా కొన్ని సమీకరణాలు కూడా చాలా ముఖ్యంగా ఉండేటువంటి పరిస్థితి. మరి చూడాలి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు, మరి ఆ నిర్ణయాల విషయంలో కొంత మార్పు తెలదు కానీ బట్ ఇప్పటికైతే కొన్ని సమీకరణాలు అయితే మారుతూ ఉంటాయి రాజు గారు. వంశీ గారు, అలాగే మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ఎన్నికలప్పుడు మాత్రం సీనియర్లకి, సెంటిమెంట్లకి, బంధుత్వాలకి ఎక్కడా చోటు ఇవ్వలేదు అన్నట్లుగా తెలుస్తోందండి. ఎలా చూడొచ్చు అంటారండి వంశీ గారు? అంటే సీనియర్లకి బంధుత్వానికి ఇచ్చారు కదా రాజు గారు. నారా లోకేష్ గారికి ఇచ్చారు, అట్లాగే బాలకృష్ణ గారికి ఇచ్చారు, అట్లాగే హిందూపురం అది అక్కడ వైజాగ్ భర్త గారికి ఇచ్చారు. అంటే నేను అంటుంది బంధుత్వం అనేది కాదు. సీట్లు ఆల్రెడీ బాలకృష్ణ గారు అంటే ఎన్టీ రామారావు గారు, ఆయన విషయంలో ఎక్కడ మళ్ళీ దానికి సంబంధించి రాజకీయంగా అది అడగడానికి బంధుత్వం ఆయన వల్ల ఇచ్చారు అనడానికి లేదు. భరత్ అక్కడ వాళ్ళ తాతగారు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఉన్నారు. కావూరు వారి కుటుంబం వారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి ఉన్నారు. మరి ఆయన అక్కడ ఆ లిస్టులో ఆ కోటాలో అయ్యారు. మరి ఇట్లా చూసుకున్నప్పుడు లోకేష్ విషయంలో మరి ఆయన 10 సంవత్సరాలు అతను పార్టీ కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు, యుద్ధం చేశాడు, ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అన్ని విషయాల్లో అత్యంత క్రియాశీలకంగా అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది మరి లోకేష్. మరి ఆయన విషయంలో ముందుకెళ్ళాలి. అందుకని రాజకీయంగా బంధుత్వం అనేటువంటి దాంట్లో కొంతమంది కొన్ని ఎగ్జామ్షన్స్ తప్పు. ఇక మిగిలినటువంటి దాంట్లో ఒత్తిళ్లకి తలగ్గలేదు అనేటువంటి దాని మాత్రం అదొక విషయం మాత్రం ఒత్తిళ్లకు తలగ్గకుండా నిర్ణయాలు జరిగాయి అనేటువంటిది మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది. దీని మీద రేపు కొంత డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం రాజు గారు. థ్యాంక్ యూ అండి వంశీ గారు.